కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం కోరారు. హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం తెలంగాణ ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసి కలెక్టర్ బి చంద్రశేఖర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని, ఇండ్లు లేని హమాలీలకు హమాలీ కాలనీలు నిర్మిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిందని అన్నారు. హామీ ప్రకారం హమాలీలకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలలో పనిచేస్తున్న హమాలీలను 4వ తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. 55 సంవత్సరాలు నిండిన హమాలీలకు నెలకు 6,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని, ఇండ్లు లేని హమాలీలందరికీ ప్రభుత్వమే భూమి కొనుగోలు చేసి 120 గజాల స్థలం ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. హమాలీలు పనిచేస్తూ ప్రమాదంలో మరణిస్తే 25 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వాలని, హమాలీలకు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా, ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. పని ప్రదేశాలలో మంచినీరు, మరుగుదొడ్లు, భోజనశాల, విశ్రాంతి గదులు నిర్మించాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా అనేక రూపాల్లో ప్రభుత్వాలపై ఆందోళన చేస్తున్న హమాలీ సంఘాలతో ప్రభుత్వం చర్చలకు పిలిచి సమస్యల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల సెప్టెంబర్లో చలో హైదరాబాద్ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా కమిటీ సభ్యులు అద్దంకి నరసింహ, భీమగాని గణేష్, తెలంగాణ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా నాయకులు గునగంటి రామచంద్రం, చల్లమల్ల జయచంద్ర, సుంకరబోయిన వెంకన్న, రాములు, వీరయ్య, పాలకూరి సైదులు, చల్ల యాదయ్య, చేరిపోతుల సైదులు, జలేల సుధాకర్ రెడ్డి, పజ్జూరు యాదగిరి, శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు అవుతున్నా హమాలీలకు సంబంధించినటువంటి ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయకపోవడంతో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడం కోసం మొన్న ఎంఆర్ఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేశాం. ఈరోజు జిల్లా కలెక్టరేట్ ముందు చేస్తూ ఉన్నాం. వచ్చే నెల చలో హైదరాబాద్ లాంటివి నిర్వహించి రాబోయే కాలంలో మొత్తం రాష్ట్రంలో ఎఫ్సిఐలో, సివిల్ సప్లైలో, బెవరైజెస్లో, ఎలక్ట్రిసిటీలో, బజార్లో, ముఠాల్లో పనిచేసేటటువంటి హమాలీలు అందరూ కూడా రాబోయే కాలంలో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనులు బంద్ చేసేసి పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాను. ప్రభుత్వం ఇప్పటికైనా హమాలీలతో చర్చలు జరిపి సానుకూలమైనటువంటి సమస్యలను పరిష్కారం చేయాలని చెప్పి కోరడం అనేటటువంటి జరుగుతూ ఉంది. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తూ 50 సంవత్సరాలు నిండిన హమాలీలందరికీ కూడా నెలకు 6,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ అనేక సమస్యలు అనేక సంవత్సరాల నుంచి ఆందోళన చేస్తున్న హమాలీల యొక్క స్థితిగతులు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రమాదాల్లో చనిపోయినప్పుడు ఎలాంటి నష్టపరిహారం లేకుండా పోతున్న పరిస్థితి ఉంది. 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, హెల్త్ కార్డులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ దశల వారీగా ఆందోళన చేస్తూ ఉన్నాం. మండలాల ముందు, జిల్లా కలెక్టరేట్ ముందు సెప్టెంబర్లో చలో హైదరాబాద్ తోటి పెద్ద ఎత్తున హమాలీని సమీకరించి ఆందోళన చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా చర్చలు జరిపి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని చెప్పి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.